బిట్వీన్ ఫెరస్ అండ్ నాన్ ఫెరస్ మినరల్స్. ఫెరస్ మినరల్స్ అంటే ఏం తెలుసా? ఇవి ఒక మినరల్స్, దీంట్లో ఐరన్ కలిగి ఉంటది. సో ఇది ప్రధానంగా ఇసుక, స్టీల్ అండ్ ఇంకా మెటల్ ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయి ఈ యొక్క ఫెరస్ మినరల్స్. కాబట్టి ఇండస్ట్రీస్ కి చాలా ముఖ్యమైనవి. ఓకేనమ్మా. అలాగే నాన్ ఫెరస్ మినరల్స్ అంటే ఇవి కూడా మినరల్స్ లాంటివి. సో ఈ మినరల్స్ లో ఐరన్ ఉండదు. సో ఇందులో వీటి లక్షణాలు చాలా తేలిగ్గా ఉంటాయి. సో నాన్ ఫెరస్ మినరల్స్ అంటే కాపర్, అల్యూమినియం ఇవన్నీ వెళ్తాయి. ఓకేనా, ఐరన్ కలిగి ఉండదు. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. మినరల్స్ కంటైనింగ్ ఐరన్ ఆర్ కాల్డ్ ఫెరస్ మినరల్స్. సో మినరల్ అంటే ఏంటి? వాల్యుబుల్ న్యాచురల్ సబ్స్టెన్సెస్, రాక్స్ లో, సాయిల్ లో ఉంటది. సో ఏది కలిగి ఉంటది? ఐరన్ కలిగి ఉంటది. ఐరన్ అంటే ఏంటి? స్ట్రాంగ్ హార్డ్ మెటల్ ఫౌండ్ ఇన్ రాక్స్. సో ఆర్ కాల్డ్ ఫెరస్ మినరల్స్. ఐరన్ కలిగిన మినరల్స్ ని ఫెరస్ మినరల్స్ అంటారు. సో ఇది ప్రధానంగా ఇసుక, ఇనుమ, స్టీల్ టైర్లు ఉపయోగిస్తారు. ఓకేనమ్మా. సో ఇది ఇనుమ, స్టీల్ టైర్ లో చాలా ప్రధానంగా దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఈ ఫెరస్ మినరల్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కి అవసరంగా ఉంటాయి. సో అది ఫెరస్ మినరల్స్. నాన్ ఫెరస్ మినరల్స్ అంటే మినరల్ నాట్ కంటైన్ ఐరన్ ఆర్ కాల్డ్ నాన్ ఫెరస్ మినరల్స్. ఐరన్ లేని మినరల్స్ ని నాన్ ఫెరస్ మినరల్స్ అని అంటారు. ఇవి తేలిగ్గా ఉంటాయి మరియు చాలా ప్రత్యేక రంగు కలిగి ఇవి ఉంటాయి. ఈ నాన్ ఫెరస్ మినరల్స్ ఐరన్ లేని ఒక మినరల్స్. సో ఇవి కాపర్, అల్యూమినియం, జింక్ అని అంటారు. వీటికి ఎక్కువ జంగు పట్టదు అన్నమాట, చాలా తక్కువగా జంగు పడుతుంది వీటికి. ఇండస్ట్రీలకు ఇది కూడా ఎక్కువ ఇంపార్టెంట్, ఈ యొక్క నాన్ ఫెరస్ మినరల్స్ కూడా. ఓకేనమ్మా. ఎందుకంటే ఎక్కువ జంగు పట్టవు కాబట్టి. ఇవి ఫెరస్ మినరల్స్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఐరన్ ఓర్. ఏంటమ్మా? ఐరన్ ఓర్ అంటే ఏంటమ్మా? ఇది ఒక ఇనుము లభించే ఒక ముడి పదార్థం ఇది. మ్యాంగనీస్ అంటే ఏంటి? మెటల్ యూస్డ్, ఒక మెటల్ అన్నమాట, స్టీల్ తయారు చేయడానికి. క్రోమైట్ అంటే ఏంటి? బ్లాక్ షైనీ మినరల్ అన్నమాట ఇది. ఓకేనమ్మా. దాన్ని క్రోమైట్ అని అంటారు. కోబాల్ట్ అంటే ఏంటి? హార్డ్ సిల్వర్ బ్లూ కలర్ మెటల్ అన్నమాట. ఇది మొబైల్ ఫోన్ ల్యాప్టాప్ బ్యాటరీస్ కి యూజ్ చేస్తారు. వీటన్నిటి ఫెరస్ మినరల్స్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ నాన్ ఫెరస్ మినరల్స్ ఎగ్జాంపుల్ బాక్సైట్ అంటే తెలుసా? ఇది ఒక మెటల్. ఏరోప్లేన్స్ తయారు చేయడానికి, ట్రైన్స్ తయారు చేయడానికి, కుకింగ్ యుటెన్సిల్స్ తయారు చేయడానికి యూజ్ చేసే టఫ్ హార్డ్ మెటల్ అన్నమాట ఇది. ఓకేనా, ఇది తుప్పు పట్టదు ఇది. అలాగే లెడ్ అంటే తెలుసు కదా? సాఫ్ట్ హెవీ గ్రే మెటల్ అన్నమాట. ఇది చాలా ఈజీగా బెండ్ అయిపోయి ఈజీగా షేప్ అవుతుంది. అలాగే గోల్డ్ కూడా నాన్ ఫెరస్ మినరలే. ఇది ఏం తెలుసా? గోల్డ్ తెలుసు కదా? ప్రీషియస్ మెటల్, జ్యువెలరీ తయారు చేయడానికి. సిల్వర్ కూడా ప్రీషియస్ మెటల్, ఈజీగా షేప్ చేయొచ్చు. కాపర్ ఇది తెలుసా? దీంతో ఎలక్ట్రికల్ వైరింగ్ తయారు చేయొచ్చు, మోటార్స్ తయారు చేయొచ్చు, ఎలక్ట్రికల్ మోటార్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా నాన్ ఫెరస్ మినరల్స్ ఎగ్జాంపుల్. ఫెరస్ మినరల్స్ కి దే ప్రొవైడ్ ఏ స్ట్రాంగ్ బేస్ ఫర్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్. సో స్ట్రాంగ్ బేస్ అంటే ఏంటి? పవర్ఫుల్ కెమికల్ దట్ కంప్లీట్లీ డిజాల్వ్స్ ఇన్ వాటర్, దాన్ని స్ట్రాంగ్ బేస్ అంటారు. ఓర్స్ అంటే ఏంటి? న్యాచురల్లీ అకరింగ్ రాక్, దాని నుంచి ఫ్యాక్టరీస్ మెటల్స్ తయారు చేస్తుంది. ఓర్స్ అంటే న్యాచురల్ అకరింగ్ రాక్. ఈ పాయింట్ అర్థం ఏంటంటే, ఈ మినరల్స్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? స్టీల్ తయారు చేసే ఒక ఇండస్ట్రీ. మేకింగ్ స్టీల్ ఫర్ బిల్డింగ్స్ కోసం స్టీల్ తయారు చేస్తారు. బిల్డింగ్స్ కోసం, బ్రిడ్జెస్ కోసం స్టీల్ తయారు చేస్తారు. దాన్నే మెటలర్జికల్ ఇండస్ట్రీస్ అంటారు. సో ఈ యొక్క మినరల్స్ మెటలర్జికల్ ఇండస్ట్రీకి బలమైన ఆధారాన్ని ఇస్తాయి. అండ్ స్టీల్, ఇనుమ, కాపర్, అల్యూమినియం వంటి ఉత్పత్తులు ఈ మినరల్స్ పై ఆధారపడి ఉంటాయి. సో ఫెరస్ మరియు నాన్ ఫెరస్ మినరల్స్ రెండూ కూడా పరిశ్రమలకు అత్యంత అవసరం. నెక్స్ట్, దే ప్లే వైటల్ రోల్ ఇన్ ద మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్. వైటల్ రోల్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ రోల్. మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, మేకింగ్ స్టీల్ ఫర్ బిల్డింగ్స్ అండ్ బ్రిడ్జెస్, దాన్ని మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్. ఈ మినరల్స్ మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో ఫెరస్ మరియు నాన్ ఫెరస్ ఈ రెండు కూడా ఇండస్ట్రీస్ కి చాలా అంటే చాలా అత్యంత ముఖ్యమైనవి. సో ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. ఫెరస్ మినరల్స్ అండ్ నాన్ ఫెరస్ మినరల్స్ ఐరన్ కలిగి ఉంటే ఫెరస్ మినరల్స్ ఐరన్ కలిగి లేకపోతే నాన్ ఫెరస్ మినరల్స్.